హలో ఆల్, వెల్కమ్ టు సినీ కహాని. ఓ నలుగురు ఫ్రెండ్స్ కూర్చున్నా, ఓ సంగీత అయినా, ఓ పార్టీ అయినా, ఏదైనా సరే అసలు బాడీలో మూమెంట్ రావాలి, కాళ్ళు కదలాలి, స్టెప్పులు వేయాలి అంటే మనకు గుర్తొచ్చే పాట చల చెయ్య 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 చల చెయ్య చెయ్య చెయ్య. అఫ్కోర్స్ ఈ పాటకి సంబంధించి బోల్డ్ అని బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి. స్పెషల్గా విజువలైజేషన్కి సంబంధించి అయితే బ్యాక్ స్టోరీస్ చాలా ఉన్నాయి. నేను ఐ కమ్ టు దాట్. కానీ విషయం ఏంటంటే ఈ సినిమా ఆడియోకి సంబంధించి కూడా అంతే ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి. విషయం ఏంటంటే ఒక స్టూడియోలో దిల్సే అన్న సినిమా అంటే మణిరత్నం గారి డైరెక్షన్లో ఒకసారి మణిరత్నం, ఇంకోవైపు శేఖర్ కపూర్, ఇంకోవైపు రామ్ గోపాల్ వర్మ ముగ్గురు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ చాలా పెద్దగా ఈ సినిమా భారీ లెవెల్లో జరగబోతుంది కాబట్టి దీని మ్యూజిక్ కూడా అదే లెవెల్లో ఉండాలని స్టూడియోలో ఒక సరికొత్త వ్యక్తి కోసం రెహమాన్ గారు వెయిట్ చేస్తూ ఉన్నారట. అదే టైంలో ఆ స్టూడియోలోకి వచ్చారు సుఖ్వీందర్ సింగ్. ఎస్ చెప్పండి అనగానే సుఖ్వీందర్ సింగ్ గారు వెంటనే నేను పలానండి, నేను ఇట్లా రైటర్ అండి అన్నారట. రైటరా? అరే రైటర్ గురించి కాదు, నేను యాక్చువల్లీ ఒక సింగర్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నారట. అయ్యో నేను కూడా సింగరే ఉండే. అలా కుదరదండి. లేదండి కావాలంటే వినండి అంటూ ఆయన రాసిన ఆ పాట వినిపించారట. అది రెహమాన్ గారికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏదో ఒకసారి సరదాగా పాడి చూడు అంటే ఆయన పాడి వినిపించాడట. యాక్చువల్గా సుఖ్వీందర్ సింగ్ పాడిన పాట థయ్య 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 అని ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే దిల్సే క్యాసెట్లో, ఆల్బంలో, ఆర్ ఇప్పుడు యూట్యూబ్లో, స్పాటిఫైలో మీరు ఎక్కడ చూసినా సరే మీకు థయ్య థయ్య అనే ఒక మొత్తం పాట ఉంటుంది. సుఖ్వీందర్ సింగ్ పాడింది, రాసింది. ఆ థయ్య థయ్య పాట చూపించిన తర్వాత ఇది చాలా బాగుంది, నేను మాత్రం దీన్ని ఇస్తాను, కానీ ఖచ్చితంగా నేనే పాడతానంటూ సుఖ్వీందర్ చెప్పారట. ఒకసారి ట్రై చేద్దాం అంటూ రెహమాన్ ఆయన గొంతులో పాట పాడిచ్చి ట్రై చేశారట. ఆ హైస్ ఏవైతే ఉంటాయో అది సుఖ్వీందర్ అద్భుతంగా పాడేసరికి రెహమాన్ గారికి చాలా చాలా నచ్చి ఎస్ దిస్ ఇస్ ఇట్ అంటూ పెట్టేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ థయ్య థయ్య అనే పాట కంప్లీట్ పంజాబీలో ఉందట. మరి ఇక్కడ హిందీ సినిమా. వెంటనే ఆ థయ్య థయ్య అన్న లిరిక్ ఆ ట్యూన్తో సహా డైరెక్ట్గా రైటర్ గుల్జార్ గారికి ఇస్తే ఆయన దాన్ని హిందీలో ఆ సినిమాలో ఉన్న సిచ్యుయేషన్కి అనుగుణంగా దాన్ని మార్చి చయ్య చయ్య పాటగా తిరిగిచ్చారు. అండ్ యాజ్ ప్రామిస్డ్ ఆ పాటని సుఖ్వీందర్ సింగే పాడారు. అలా చయ్య చయ్య అన్న పాట మన ముందుకు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చయ్య చయ్య అనేది ఏ లెవెల్లో హిట్ అయిందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రెహమాన్ గారట ఆయన ప్రపంచంలో ఏ టూర్ చేసినా, ఏ స్టేజ్ ఎక్కినా, ఆఖరికి ఒక చిన్న గెస్ట్ లాగా వెళ్ళినా సరే ఆయనను వెల్కమ్ చేస్తున్నప్పుడు, లేక ఈయన థ్యాంక్ యూ చెప్పి స్టేజ్ దిగిపోతున్నప్పుడు ఖచ్చితంగా మనకి వినిపించే పాట చయ్య చయ్య. ఇన్ఫ్యాక్ట్ ఈ చయ్య చయ్య పాటకి సంబంధించి అది విజువల్కి సంబంధించి ఒక స్టోరీ చెప్పాలి. అతి త్వరలో ఈ చోటా న్యూస్లో ఉన్న ఈ సినీ కహానీలో నేను మీకు చెప్తాను. సీ యూ.